నిమిషంతో కలిసి ఇక 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం అంటే గతంలో ఎన్నికల హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీని నెరవేర్చింది. అయితే 1 లక్ష రూపాయలు నిన్న రైతుల ఖాతాల్లో వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీని పట్ల రైతులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. 11 లక్షల పైచిలుకు రైతుల ఖాతాల్లోకి నిన్న 1 లక్ష లోపు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా మాఫీ అయిపోయినాయి. వాళ్ళ ఖాతాల్లో డబ్బులు పడిపోయినాయి. ఇక రెండో విడతలో అంటే ఈ నెలాఖరు వరకు రెండో విడతలో 1,50,000 వరకు, తర్వాత అంటే ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ అనేటువంటి చేసి తీర్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా అడుగులు ముందు పడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న రైతులు సంబురాలు చేసుకున్నారు చాలా చోట్ల కూడా. అయితే ఇది ఇట్లా ఉంటే ఇక మరోవైపు నైరుతి ఋతుపవనాలు తర్వాత ఇకంతా కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇవాళ రేపు భారీ వర్షాలు కురిచేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక నిన్న ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాలకు అక్కడ ఉన్నటువంటి వాగులు వంకలు పొంగిపోర్లినాయి. దీంతో అక్కడ అశ్వరావుపేట దగ్గర కొంత 25 మంది జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. పెద్దవాగు దగ్గర చిక్కుకుంటే వాళ్ళని హెలికాప్టర్ ద్వారా వాళ్ళని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేసినారు. అది అట్లా జరిగింది. ఇక గ్రూప్ 2 వాయిదాకి సంబంధించి నిరసనలు అంటే వాయిదా వేయాలని చెప్పేసి డిమాండ్ వస్తూ ఉంది.